మొదటది, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. దీనికి వివరణ: ఏదైనా పనిని సులభతరం చేసి మీకు అందించినట్లు, అరటిపండును ఒలిచి తినటానికి వీలుగా ఇచ్చినట్లు అన్నమాట. రెండవది, అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లు. వివరణ: తనకు లేని స్తోమతను తెచ్చిపెట్టుకోవటం కోసం అప్పు చేసి మరీ పప్పుకూడు తినటం అన్నమాట. అప్పు చేసి పప్పు అన్నం తినటం కంటే పచ్చడి మెతుకులు తినటం మేలు కదా. మూడవది, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. దానికి వివరణ: అవ్వ బువ్వ ఒకేసారి కావాలంటే కుదరదు అని చెప్పటం. సాధ్యం కాని రెండింటిని ఒకేసారి కోరుకోవడం, ఉన్నదానితో సర్దుకొని లేని దానికోసం ఆరాటం పడటం తగ్గదు. నాలుగవది, అగ్నికి ఆజ్యం పోసినట్లు. దీనికి వివరణ: మండుతున్న మంటల్లో నెయ్యి పోస్తే మంట మరింత ఎక్కువ అయినట్లు. ఎవరి మధ్య అయినా తగవు జరుగుతున్నప్పుడు దానిని ఆపటానికి ప్రయత్నించాలే కానీ ఎక్కువ అవ్వటానికి కారణం కాకూడదు. ఐదవది, అంత్య నిష్ఠూర కంటే ఆది నిష్ఠూరం మేలు. వివరణ: ఎవరైనా మనకి ఇచ్చిన పనిని మనం చెయ్యలేనప్పుడు వారిని నిందిస్తూ ఆ పనిని చెయ్యటం కంటే ముందే నేను చెయ్యలేనని చెప్పటం శ్రేయస్కరం. Thank you for watching. Follow for more. Subscribe, like and share, subscribe please.